Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలం రాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ స్వామివారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో స్వామివారి సన్నిధికి వెళ్ళడం శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి అలవాటు. ఒకనాటి సాయంత్రం శ్రీ స్వామివారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు. జీవులకు పుట్టుట గిట్టుట స్వభావ ధర్మాలు. పుట్టుకకు కారణం కాముడు అంటే మన్మధుడు, గిట్టుటకు కారణం కాలుడు అంటే యముడు. ఈ ఇద్దరి బాధ లేకపోతే జనన మరణాలు లేకుండా పోతాయి. జననం లేకుండా చేసుకోవాలంటే మన్మధుణ్ణి నిగ్రహించిన వారిని ఆశ్రయించాలి. మరణం లేకుండా చేసుకోవాలంటే మరణకారకుడైన కాలుని శిక్షించిన వాని దగ్గరకు పోవాలి. ఈ రెండు పనులు చేసిన పెద్ద మనిషి ఒకరే. ఆయనే స్మరహరుడు, మృత్యుంజయుడైన శివుడు. శ్రీకాంతుడంత సులభంగా దొరకడు, కానీ శివుడు మాత్రం సులభ సాధ్యుడు. ఆయనను ఆశ్రయిద్దాం. నమః పార్వతీపతయే హరహర మహాదేవ. అందరితో పాటే శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు గొంతు కలిపారు. శ్రీవారు మరో ఘట్టం ఎత్తుకున్నారు. ఉపన్యాసం ముగిసిన తరువాత రాత్రి ఒక ఇంట్లో డాబా మీద విశ్రమించారు. క్రింద పారాయిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి నిద్ర పట్టలేదు. ఆ ఇంటి అరుగు మీద కూర్చుని శ్రీవారి దర్శనం కోసం తహతహలాడుతున్నారు. ధైర్యం చేసి లోనికి వెళ్ళబోయారు. పారాయిస్తున్న బ్రాహ్మణుడు, పెరియవాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, పైకి పోవద్దు అన్నాడు. నిరాశతో తిరిగి వెళ్ళి గోపికలు కృష్ణ పరమాత్మను గురించి విరహంలో అన్న మాటలు, పోతనగారి పద్యాలు చదువుకుంటూ కూర్చున్నారు. అంతలో ఏదో ప్రేరణ చేత మళ్ళీ లేచి డాబా మెట్లు సమీపించి చటాలున 5 మెట్లు ఎక్కేశారు. పారాయిచ్చే బ్రాహ్మణుడు పరధ్యానంలో ఉన్నాడు. పైకి రమ్మని ఎవరో పిలిచినట్లయింది. పైకి దూకారు. అక్కడ శ్రీవారు చేతి మీద తల ఆనించి ఓ పక్కకు ఒదిగి పడుకున్నారు. సడి చేయకుండా అడుగులు వేసి దూరంగా నిలబడ్డారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సంస్కృతంలో ఎవరు అని ప్రశ్నించారు స్వామివారు. నేను కల్లూరిని అని అన్నారు వారు. వెంటనే నిద్ర రావట్లేదా, ఎండా ఉడుకు బాధ వల్లనా అని మళ్ళీ ప్రశ్నించారు స్వామివారు. ఎండా ఉడుకు కాదు, నేటి ఉదయం మొదలు 5 నిమిషాలైనా శ్రీవారి సన్నిధానం దర్శన భాగ్యం దొరకలేదు, అందుకు తప్పిస్తున్నాను. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు 5 నిమిషాలైనా నాకు ఏకాంత దర్శనం అనుగ్రహించాలి అన్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. నీ యందు గోపికాభావం, నా యందు కృష్ణత్వం భావించి ఏదో అనుకుంటున్నావా అని అడిగారు శ్రీవారు. ఎలా తెలిసిందో. ఆ తర్వాత మేము తమిళంలో మాట్లాడాము, నీకు అర్థమైందా అని ప్రశ్నించారు స్వామివారు. శ్రీవారు నాకు అర్థం కావాలని సంకల్పించారు, అందుచేత అర్థమైందన్నాను. శ్రీవారి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా అరవదేశం వెడుతూ వస్తున్నా. నాకు అరవ భాష కొంచెం కూడా పట్టుబడలేదు. ఆ రోజు అత్యాశ్చర్యం. శ్రీవారి తమిళ ప్రసంగం బాగా అర్థమైంది. అది వారి సంకల్పం. ఉపన్యాస సారాంశం చెప్పమన్నారు. చెప్పాను. దానిని ఒక చిన్న శ్లోకంలో ఇమిడ్చాను. దానికి తెలుగు వివరణ: జనన కారణం మన్మధుడు, మరణ కారణం కాలుడు. ఆ ఇద్దరినీ నిగ్రహించిన ప్రభువు ఒక్కడే. కామవైరి మృత్యుంజయుడు, చంద్రశేఖరుడు శివుడు. ఆయన హిమగిరి మంచుకొండ కూతురుకి సగం శరీరం ఇచ్చినవాడు, చల్లనివాడు, దయామూర్తి. ఆయనను ఒక్కరిని ఆశ్రయిస్తే 2 లాభాలు కలుగుతాయి అని వారి ఉపన్యాస సారాంశం. ఈ శ్లోకంలో ఇముడ్చుకున్నాను. శ్రీవారు చిరునవ్వుతో విన్నారు. ఆ మందహాసం నాకు వెన్నెలై తోచింది. నా సన్నిధి రోజు మొత్తం మీద 5 నిమిషాలైనా కావాలన్నావు కదా, ఇప్పుడు ఎన్ని నిమిషాలయ్యింది అని ప్రశ్నించారు శ్రీవారు. 15 నిమిషాలు అయి ఉంటుందన్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. ఆ తరువాత ప్రాకృత దృష్టితో వారిపై జాలితోచి
శ్రీవారు కటిక నేల మీద పడుకున్నారు. హృదయం ద్రవించిపోతోంది అన్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. వెంటనే వినలేదా? క్షితితల శయనం తరుతల వాస కరతల భిక్ష కౌపీనవంత ఖలు భాగ్యవంత. కౌపీనధారులు పరివ్రాజకులు భాగ్యవంతులు. కటిక నేలపై పడక, చెట్టు క్రింద నివాసము, అరచేతిలో అన్నపు ముద్ద, అంతకంటే భాగ్యవంతులెవరు? అన్నీ ఉన్న సంసారులదేమి భాగ్యం అని శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారిని ఊరడించి విశ్రమించమని పంపించారు శ్రీ స్వామివారు. నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరుపు కలుగుతుంటాయన్నాడు యోగేశ్వరేశ్వరుడైన కృష్ణుడు అర్జునుడితో. కృష్ణావతారం తరువాత జ్ఞానావతారంగా వచ్చిన ఆదిశంకరుల అనంతరం వారి సంపూర్ణాంశతో వచ్చిన అవతారం శ్రీవారు అన్నది శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి స్పష్టంగా రుజువయింది. అదొక అద్భుత ఘట్టం. శ్రీధరవారు ఆంధ్రులు. పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అగ్రహారీకులు. ఆ కుటుంబం తంజావూరు జిల్లాకు వలసపోయింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాధ్వరి అనే మహానుభావుడు యజ్ఞాలు చేసినవారు, బ్రాహ్మణ్యులు, గొప్ప అనుష్ఠాతలు, శివభక్తులు, మహాపండితుడు, మహాకవి కూడా. అయ్యవాళ్ళు అనేది వారి గౌరవనామం. ఆయన మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీవారే కొన్ని కథలు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారికి చెప్పారు. వారు సిద్ధి పొందిన తర్వాత గృహం శంకరమఠంగా మారింది. శ్రీవారు ఆ ఇంటిలో మకాన్ చేసినప్పుడు శ్రీవారి దర్శనానికి శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు వెళ్ళారు. ఓ రోజు సాయం సమయంలో ఆ గ్రామంలోని దేవాలయాలను సందర్శించటానికి శ్రీవారు బయలుదేరారు. వారి వెంట శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు ఉన్నారు. ప్రదక్షిణం చేస్తూ, ఇది శివాలయం, శివుడి మీద నీవు చెప్పిన పద్యం చదువు అన్నారు స్వామివారు. అప్పుడు ఒక శ్లోకం చదివారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. మందస్మితంతో అనుగ్రహించి శ్రీవారు అదే ప్రాకారంలో ఉన్న విష్ణువాలయానికి దారితీశారు. అక్కడ విష్ణువు మీద పద్యం ఒకటి చదవమన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారి ఊర్లోని వారి కులదైవంపై వ్రాసిన పద్యం ఒకటి చదవటం ప్రారంభించారు. మొదటి 3 పాదాలు చదివారు, కానీ 4వ పాదం ఎంతకీ జ్ఞాపకం రాలేదు. గిలగిల్లాడారు. శ్రీవారు వెంటనే ఈ పద్యానికి ఎన్ని పాదాలు అని అడిగారు. 4 పాదాలు అని చెప్పారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. మదనగోపాలుడా, వేణుగోపాలుడా అని మళ్ళీ అడిగారు స్వామివారు. వేణుగోపాలుడు అని చెప్పారు వారు. వేణువేది? దానికోసమే వెతుకుతున్నాను, మర్చిపోయాను అన్నారు శ్రీ సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. వెంటనే స్మృతి కలిగింది. ఆ పిల్లన గ్రోవి మధుర బింబాధర సుధ దోగితోగి ఇంపొలసి వేణువు దివ్య కళలు గురియ. ఇది ఆ పద్యపాదం. చదివాను. మొన్న ద్వాపరంలో అవతారం చేసిన పరబ్రహ్మ వస్తువు ఆ గీతాచార్యుడు. ఇప్పుడు అవతారం చేసిన ఈ జగదాచార్యుడు ఒక్కరే అన్న అనుభూతి వారికి కలిగింది. ఆ తరువాత వారి గురు కృపాలహరిలో శ్రీవారిని శివుడుగా శివలీలా తరంగంలోనూ, కృష్ణుడుగా హరిలీలా తరంగంలోనూ వట్టి కవిత్వంతో కాదు, ప్రత్యక్షంగా పొందిన అనుభూతితో ఎన్నో శ్లోకాలలో కీర్తించుకున్నారు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.